వర్షాలైతే దంచి కొడుతూ ఉన్నాయి. సో, ఒక పక్కన నగరమంతా కూడా ఇప్పటి వరకు వేడితో ఉన్న నగరం ఒక్కసారిగా భారీ వర్షాలైతే రావడం అయితే జరుగుతుంది. సో, భారీ వర్షానికి నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా చల్లబడడం అయితే జరిగింది. సో, మనం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఆగమనం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నైరుతి ఋతుపవనాల కారణంగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. తెలంగాణ అంతటా కూడా విస్తారంగా వర్షాలైతే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. సో, ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి అలర్ట్‌గా అయితే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే, తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు ఆస్కారం అయితే ఉందని చెప్పేసి క్లియర్‌గా అయితే తెలుస్తోంది. సో, దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రెజెంట్ వర్షం అయితే కురిసిందనమాట. అనేక ప్రాంతాల్లోని. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ వర్షాలైతే ఉంటాయని చెప్తున్నారు. సో, హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో ఈ వర్షం అయితే ఉంది. ఇప్పుడు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలైతే ఫుల్‌గా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా అలర్ట్‌గా అయితే ఉండండి. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.